ఫ్రెండ్స్ ఇది రియల్మీ నార్జో 70 టర్బో రియల్మీ నుంచి వస్తున్న కొత్త బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది 6GB RAM 128GB మోడల్ 15,000 రూపాయల లోపు వస్తుంది. ఆ ప్రైస్లో ఇది కాల్ ఆఫ్ డ్యూటీ BGMI 90 FPS లో హ్యాండిల్ చేయగలదు. వీడియోలో మనం కంప్లీట్గా ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం అండ్ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఫస్ట్ మనం బాక్స్ చూస్తే మాత్రం ఇలా ఉంటుంది, మామూలు రియల్మీ బాక్స్ లాగే ఉంది. బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వస్తే కేసు ఉంది, ఒకటి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది, 45W ఛార్జర్, Type-C కేబుల్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ బాక్స్ లో అయితే కేసు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో ఇది క్లియర్ కేస్ అండ్ ఇది వేసినా గానీ మీ ఫోన్ లుక్ అయితే పాడవట్లా కనిపిస్తుంది. కాకపోతే దీనిలో స్పెషల్ ఏంటంటే కేసులో ఈ సైడ్స్ ఉన్నాయి కదా, బాటమ్ ఇక్కడ కర్వ్ అయితే ఉంటుంది. ఫోన్ మీరు ఇట్లా హోల్డ్ చేస్తుంటారు గేమ్ ఆడేటప్పుడు, కన్వీనియంట్గా ఉంటుంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కూడా మీకు ఇక్కడ షార్ప్ ఉండదు కాబట్టి మీరు గేమ్ ఎంత ఎక్కువసేపు ఆడినా కానీ ఇక్కడ మీకు ఏమి పెయిన్ ఇట్లాంటివి అయితే ఏమి రాదు. అలా డిజైన్ చేశారు కేసు కూడా, బాక్స్లో ప్రొవైడ్ చేసిన కేసు ఇది. అండ్ ఇంకా మనం ఈ ఫోన్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ వీటికంటే ముందు ఫస్ట్ మనం దీని మెయిన్ థీమ్ ఏదైతే ఉందో గేమింగ్ దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. మొత్తం స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే దీనిలో మనకి 6.67 ఇంచ్ ఫుల్ HD+ OLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ ఉంటుంది. బేస్ మోడల్ 6GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ బాక్స్ లోనే చార్జర్, కేసు, స్క్రీన్ గార్డు అన్ని వస్తున్నాయి. నెక్స్ట్ మనం దీని గేమింగ్ గురించి మాట్లాడదు, ఎందుకంటే దీనిలో మెయిన్ హైలైట్ అది పర్ఫార్మెన్స్. దీనిలో ప్రాసెసర్ MediaTek Dimensity 7300 ఎనర్జీ, ఆ ప్రైస్ కి చాలా మంచి ప్రాసెసర్ ఇది. ఈ ప్రాసెసర్ మీకు BGMI కాల్ ఆఫ్ డ్యూటీ ఆ ప్రైస్ లో 90 FPS లో హ్యాండిల్ చేయగలదు. ఇది ఒక్క ఫోనే 90 FPS BGMI మీరు ఆడాలనుకుంటే 15,000 రూపాయల లోపు వచ్చే ఫోన్ ఇది ఒక ఫోన్ అని చెప్పచ్చు. ఆ ప్రైస్ లో అయితే 90 FPS లో నేనైతే ఏ ఫోన్ చూడలేదు. అండ్ దీనిలో ఇంకొక హైలైట్ ఏంటంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా LPDDR4X ర్యామ్ ఇస్తున్నారు వీళ్ళు. స్టోరేజ్ UFS 3.1 ఇస్తున్నారు, అక్కడ అన్ని UFS 2.2తో వస్తాయి. ఇది UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ ర్యామ్ LPDDR4X, సో ఇది కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది గేమింగ్లో. అండ్ ర్యామ్ కూడా బేస్ మోడల్ 6GB RAM 128GB తో వస్తుంది బేస్ మోడల్ ఇది. అండ్ దీనిలో వీళ్ళు కూలింగ్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. 6050 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా దీనిలో అయితే ఉంటుంది. 1 hour గేమ్ ఆడిన తర్వాత టెంపరేచర్ దీనిలో మాక్సిమం 42.2 degrees సెంటిగ్రేడ్ అంతవరకే రీచ్ అవుతుంది ఇది. అండ్ దీనిలో అది కూడా 90 FPS చెక్ చేసింది ఇది. దీనిలో గేమింగ్ లో మీకు GT మోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. GT మోడ్ అంటే పర్ఫార్మెన్స్ మోడ్ అనమాట. దానిలో పెట్టి ఆడిన తర్వాతే నేను టెంపరేచర్ మీకు చెప్పింది 42.2 degrees సెంటిగ్రేడ్. దీనిలో గేమ్ ఫోకస్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. గేమ్ ఫోకస్ మోడ్ అంటే మన గేమ్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఒకవేళ 4 ఫింగర్ ఆడుతున్నప్పుడు ఇలా పైనుంచి ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి కదా, ఇలా ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి ఇవి. సో ఇది మీరు వద్దనుకుంటే మాత్రం ఇలా లెఫ్ట్కి ఇలా స్వైప్ చేసి గేమ్ ఫోకస్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని ఎనబుల్ చేశారనుకోండి గేమ్ ఫోకస్ మోడ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ రావు, సో మీకు గేమ్ ఒకటే రన్ అవుతుంటుంది. మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళాలంటే బ్యాక్ బటన్ ఇవి కూడా పనిచేయవు, ఏం పనిచేయవు. సో మీరు గేమ్లోనే ఉంటారు. ఒకవేళ మీరు గేమ్ నుంచి బయటకు వెళ్ళాలనుకుంటే గేమ్ ఫోకస్ మోడ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్ చేసి మీరు బయటకు వెళ్ళొచ్చు. ఇది ఒకటి బాగుంది. అండ్ వాయిస్ చేంజర్ ఉంటుంది కదా, మన టీమ్మేట్స్కి మన వాయిస్ డిఫరెంట్గా వినపడేలాగా చేయొచ్చు. సో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇది కూడా ఉంది. అండ్ ఇంకొకటి మీరు క్లాక్ స్పీడ్ కూడా కంట్రోల్ చేయొచ్చు. దీన్ని గీక్ పవర్ ట్యూనింగ్ అంటారు. CPU GPU క్లాక్ స్పీడ్ కూడా మీరు మాన్యువల్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ క్విక్ స్టార్ట్అప్ కూడా ఉంటుంది. మీరు గేమ్ నుంచి బయటకు వెళ్ళి వేరే యాప్ చూసుకొని మళ్ళీ గేమ్కి వచ్చారనుకోండి, అది క్విక్గా లోడ్ అవుతుంది అనమాట. ఎక్కువ గేమ్స్ ఇది మెమోరీలో అయితే ఉంచుకోగలదు. అప్ టు 7 గేమ్స్ అని చెప్తున్నారు. అది మీ ర్యామ్ బట్ డిపెండ్ అయి ఉంటుంది. బేస్ మోడల్ తీసుకుంటే 6GB మీరు అన్ని ఎక్స్పెక్ట్ చేయకండి. నా దగ్గర టాప్ మోడల్ ఇది 12GB RAM మోడల్. దీనిలో ఇంకో హైలైట్ జైరోస్కోప్ కూడా చాలా బాగుంది. మెయిన్ గేమ్స్ ఆడాలనుకుంటే యాక్షన్ గేమ్స్, ముఖ్యంగా BGMI లాంటి గేమ్ అయితే జైరో ఎక్కువ ప్లేయర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. జైరో చాలా బాగుంది. దీనిలో వీళ్ళు 6 axis హైపర్ సెన్సిటివ్ జైరోస్కోప్ అయితే యూజ్ చేస్తారు. సో జైరో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మీరు స్ప్రేస్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంది. మీరు ఆ ప్రైస్ కి సూపర్ అని చెప్పొచ్చు. అంతేకాదు యాంటీనా అరే మ్యాట్రిక్స్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంటే మీకు మీరు ఇట్లా గేమ్ ఆడుతున్నప్పుడు బ్లాక్ అవుతుంటాయి యాంటీనాస్, అయినా కానీ మీకు సిగ్నల్స్ అయితే వస్తుంటాయి అన్నమాట, మీకు గేమ్ ఆడేటప్పుడు నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా. వీటితో పాటు డిస్ప్లే కూడా దీనికి హైలైట్. దీనిలో మీకు OLED ప్యానల్ ఇస్తున్నారు. 6.67 ఇంచ్ OLED 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 8-bit ప్యానల్ ఇది. 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ మీకు గేమింగ్ లో హెల్ప్ అయితే. డిస్ప్లే కూడా క్వాలిటీ సూపర్ ఉంది. ప్యానల్ ఇది చూడడానికి కూడా మీకు మంచి మూవీస్ కూడా చూడొచ్చు. L1 సపోర్ట్ కూడా ఉంది. Amazon Prime, Netflix HD క్వాలిటీలో కూడా చూడొచ్చు. సౌండ్ విషయానికి వస్తే దీనిలో మీకు 3.8 హెడ్ఫోన్ జాక్ కూడా ఇచ్చారు. సో మీరు గేమ్ ఆడే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది 3.8 హెడ్ఫోన్ జాక్స్ యూస్ చేస్తూ ఉంటారు. అది కూడా దీనికి ఆప్షన్ అయితే ఉంది. స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. డాల్బీ అట్మాస్ లేదు కానీ ఓ రియాలిటీ ఆడియో ఉంటుంది వీళ్ళది, అదైతే ఉంది. సో ఓవరాల్గా అయితే మాత్రం డిస్ప్లే, సౌండ్, గేమింగ్ ఓవరాల్ ఇది చాలా మంచి డీల్. వీళ్ళు మోస్ట్లీ దీన్ని ఫోకస్ చేసి తీసుకొచ్చింది గేమింగ్ కోసం. సో దానిలో ఇది ఆ ప్రైస్కి సూపర్ అని చెప్పొచ్చు. దీనిలో మీకు ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది. వీళ్ళు బేస్ మోడల్ చెప్పలేదు కానీ ప్రజెంట్ నా దగ్గర 12GB RAM మోడల్. దీనిలో మీరు ఒక ఎక్స్ట్రాగా 14GB RAM ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. రామ్ని ర్యామ్ లాగా యూస్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అనవసరం,
మీకు బేస్ ఏదైతే వస్తుందో అదే మీకు సరిపోతుంది. స్లాట్ విషయానికి వస్తే మాత్రం హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది ఇది. మీరు సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు. సెకండ్ స్లాట్లో మీరు డిసైడ్ అవ్వాలి. ఒకవేళ మీరు సిమ్ కార్డ్ వద్దనుకుంటే మైక్రో SD కార్డ్ పెట్టి 1 TB వరకు స్టోరేజ్ కూడా ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ చాలా బాగా నచ్చింది నాకు. చూడడానికి చాలా అట్రాక్టివ్ అనిపిస్తూ ఉంది. ఇది మోటార్ స్పోర్ట్ ఇన్స్పైర్డ్ డిజైన్ అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. చూడడానికి కూడా అలానే ఉంది, బాగుంది. కొద్దిగా ఇది గేమింగ్ ఫోన్ థీమ్ లో అయితే డిజైన్ కూడా చేశారు వీళ్ళు. మెటీరియల్ విషయానికి వస్తే బ్యాక్ ఇది ప్లాస్టిక్, సైడ్ కూడా మీకు ప్లాస్టిక్, ఫ్రంట్ వచ్చేసరికి డ్రాగన్ టైల్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ వెయిట్ చాలా తక్కువ ఉంది, 185 grams వెయిట్ ఉంది. థిక్నెస్ కూడా చాలా థిన్ ఉంది, 7.6 mm థిన్ అయితే ఉంది. IP65 రేటింగ్తో అయితే ఇది వస్తుంది. IP65 అంటే డీప్ వాటర్ రెసిస్టెంట్ ఉండదు, మీకు చిన్న చిన్న రెయిన్స్ ఇట్లాంటివి అయితే ఇది సర్వ్ అవ్వగలదు. అండ్ డిస్ప్లే కూడా మీకు వాటర్ టచ్ టెక్నాలజీతో వస్తుంది. అంటే మీకు తడి చేతులు ఉన్నా కానీ, మీకు చేతులకి స్వెట్ అయినా కానీ గేమ్ ఆడుతున్నప్పుడు టచ్ రెస్పాన్స్ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే దీనిలో మీకు బ్యాక్ సైడ్ 50 MP కెమెరా ఉంటుంది. ఇది ఓమ్ని విజన్ సెన్సార్ 1.8 అపర్చర్తో వస్తుంది. 2 MP డెప్త్ సెన్సార్ ఉంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరాతో వస్తుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. బాగానే పర్ఫామ్ చేస్తుంది, ప్రైస్ కి గుడ్ అని చెప్పొచ్చు. మరి మీరు సూపర్ డూపర్ ఆ రేంజ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేసుకోకండి. ప్రైస్ ప్రకారం చూస్తే మాత్రం ఫోటోస్ అయితే బాగానే వస్తుంది, డీటెయిల్స్ కూడా బాగానే వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్ కూడా వచ్చే డిటెక్షన్ బాగానే అనిపిస్తుంది. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు 16 MP కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా 4K 30 FPS వీడియో రికార్డ్ చేయగలదు. స్టెబిలైజేషన్ 1080p 60 వరకు ఉంది. అల్ట్రా స్టడీ వీడియో కావాలనుకుంటే ఫ్రంట్ వీడియో వచ్చేసరికి మీరు 1080p 30 FPS రికార్డ్ చేయొచ్చు. అండ్ పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ యూస్ చేసి పోర్ట్రేట్ వీడియో, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లోనే ఛార్జర్ ఇస్తున్నారు, దాన్ని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే 30 minutes లో 50% అయితే ఫోన్ ఛార్జ్ అయిపోతుంది. ఓవరాల్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంట 10 నిమిషాలు టైం అయితే తీసుకుంటుంది. 10 నిమిషాలు ఛార్జ్ పెట్టేసి 1.7 hours గేమ్స్ ఆడొచ్చు అని చెప్తున్నారు. ఫైనల్ గా దీని సాఫ్ట్వేర్ OS వీటి గురించి మాట్లాడుకుంటే ఇది Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ వీళ్ళ కస్టమ్ UI Realme UI 5.0 మీద ఇది రన్ అవుతుంది. అండ్ దీనిలో మీకు అప్డేట్ విషయానికి వస్తే 2 సంవత్సరాలు మీకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్, అండ్ దాంతోపాటు 3 సంవత్సరాల వరకు అయితే మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇది కస్టమ్ ఇవే కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, 2 యాప్స్ యూస్ చేసి డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, యాప్స్ని హైడ్ చేసుకోవచ్చు. అండ్ డైలర్ మీ గూగుల్ డైలర్తోనే వస్తుంది. ఒకవేళ మీరు అవతల వాళ్ళు కాల్ రికార్డ్ చేస్తే వినపడకూడదు అనుకుంటే ప్లే స్టోర్లో ఓ డైలర్ అని చెప్పేసి ఉంటుంది, దాంతో దీన్ని రీప్లేస్ చేసుకోండి. దానిలో మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. దీనిలో మీకు చాలా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తాయి. మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ మాక్సిమం మీరు వాడని యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ ఇంకా ఏ ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం యూఐలో కొన్ని ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్, అంటే మన ఫోటోలో నుంచి స్టిక్కర్ లాగా దాన్ని బయటికి తీయడం ఫోటోని. అండ్ నెక్స్ట్ ఏ పర్ఫెక్ట్ షాట్ ఉంటుంది కదా, ఏ పర్ఫెక్ట్ షాట్ అంటే ఒకవేళ మీరు ఫోటోలు ఏమన్నా బూజర్ వచ్చినాయి అనుకోండి, కొద్దిగా దాన్ని బాగా చేయడం, కొద్దిగా సాఫ్ట్ చేయడం అట్లా చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏ క్లియర్ వాయిస్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఎనబుల్ చేసుకుంటే ఇది మీ గూగుల్ మీట్లో కానీ, వాట్సాప్ కాల్లో కానీ, నార్మల్ కాల్స్లో కానీ వర్క్ అవుతుంది. మీ అవతల వాళ్ళకి మీ వాయిస్ క్లియర్గా అయితే వినిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ వాయిస్ని క్యాన్సిల్ చేసి వాళ్ళకి వినిపిస్తుంది. ఇది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ AI స్మార్ట్ లూప్, అంటే మీరు ఏదైనా ఇప్పుడు గ్యాలరీలో ఫోటో నేను వాట్సాప్లో ఎవరికైనా పంపించాలనుకుంటున్నా, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తాను అనుకోండి, సైడ్కి లాగితే ఆ లూప్ వస్తుంది కదా, దానిలో వాట్సాప్ యాప్ ఉంది కదా, దానిలో పడేస్తే డైరెక్ట్ మనం అక్కడి నుంచి వేసేయచ్చు అనమాట. సో ఇది చాలాసార్లు చెప్పాను మీకు, చాలా ఫోన్స్లో ఈ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు దీనిలో కూడా ఉన్నాయి. సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. జైరో కూడా చెప్పాను, జైరో చాలా బాగా వర్క్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది, ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్ ఈ ఫోన్ నా ప్రైస్కి, వీళ్ళు పెట్టిన ప్రైస్ నేనైతే అనుకున్నది ఇది 18,000 అట్లా పెడతారేమో అనుకున్నా. నార్జో కాబట్టి కొంచెం తక్కువ రేట్కి తీసుకొని వస్తారు వీళ్ళు, కానీ ఇంకా వీళ్ళు చాలా తక్కువ రేట్ తీసుకొచ్చారు. 14,999కి ఆ ప్రైస్లో ఒకవేళ మీరు గేమింగ్ ఫోన్ కోసం చూస్తుంటారు, ప్రజెంట్ ఇదే బెస్ట్ గేమింగ్ ఫోన్. ఇంతకుముందు ఒక వీడియో చేశాను, కాకపోతే 15,000 రూపాయల లోపు అయితే మాత్రం ప్రజెంట్ ఇప్పుడున్న ఫోన్స్లో మాత్రం ఇది చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. 90 FPSలో ఇది మీకు గేమ్ రన్ చేయగలుగుతుంది. అన్ని డీసెంట్గా ఉన్నాయి, కెమెరాస్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, అండ్ డిస్ప్లే కూడా సూపర్ ఉంది. ఓవరాల్ ఆ ప్రైస్కి 15,000 రూపాయలకి మాత్రం చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది ఇది. మీ అభిప్రాయం ఏంది రియల్మీ నార్జో 70 టర్బో గురించి? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఆఫర్స్ ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేసిన, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.